అందరికీ నమస్తే అండి. మన దేశంలో వ్యవస్థలు ఎంత బలమైనవో అంతకంటే బలహీనమైనవి. మన దేశంలో వ్యవస్థలు సామాన్యుల మీద వాటి ప్రతాపం చూపిస్తాయి. కానీ కాస్త సమాజంలో సంఘంలో పెద్దవాళ్ళు రాజకీయంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకి వ్యవస్థలు దాసోహం అవుతాయి. దానికి ఖచ్చితమైన ఉదాహరణలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అందులో మరో స్పష్టమైన ఉదాహరణ మనందరికీ తెలిసిందే. 2017లో జరిగింది. కర్నూలు జిల్లాలో 10వ తరగతి ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక ప్రీతి. సో ఆ అమ్మాయి కేసు అన్నమాట. ఈ అమ్మాయి కేసు చెప్పే కొద్దీ కళ్ళు చెమరుస్తాయి తెలుసా. ఎంత విషాదకరమైన ఘటన అంటే, కళ్ళెదురుగా ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఆ స్కూల్ మేనేజ్మెంట్దే బాధ్యత అని ఆరోపణలు వస్తే అప్పటి ప్రభుత్వం 2017లో అధికారంలో ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కూటమి ప్రభుత్వం న్యాయం చేయలే. కానీ ఈ కేసు గురించి ముగ్గురు మాట్లాడతారు. జగన్ గారు మాట్లాడతారు, పవన్ గారు మాట్లాడతారు, చంద్రబాబు గారు మాట్లాడతారు. ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. నిజంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే వీళ్ళతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొంత బెటర్. ఆ కుటుంబానికి కొంత సాయం ప్రకటించారు, 5 ఎకరాల స్థలం ఇచ్చారు, సాయం ప్రకటించారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, అండ్ కేసును సిబిఐకి ఇవ్వమని రిఫర్ చేశారు. కొంతవరకు ఫైట్ చేశారు. ఆ కుటుంబానికి కొంతవరకు వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఆయన బెటర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇక్కడ ఫస్ట్ దోషి టీడీపీ, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 2017లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందనమాట. సో జరిగినప్పుడు మొదట ఎవరినైతే అనుమానించారో ఆ పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను అనుమానించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. బెయిల్ ఇచ్చేసి ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు లేవు, వేరే వాళ్ళ పేర్లు పెట్టారు. వీళ్ళకి సంబంధం లేదు అనేటట్టు ఛార్జ్షీట్లు ఇచ్చారు. ఫస్ట్ అనుమానించిన వాళ్ళ పేర్లేమో ఛార్జ్షీట్లో లేవన్నమాట. అంటే అక్కడతో ఈ కేసును పక్కదారి పట్టించారు, పెద్ద తలకాయలు ఎవరో తలదూర్చారనేది అర్థమైపోయింది. ఆ కేసు స్టిల్ ఇప్పటికీ కూడా ఆ తల్లి న్యాయం కోసం తిరుగుతూనే ఉంది తెలుసా. నిన్న కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇందులో ఎక్కువ మనం తప్పు పట్టాల్సిన చంద్రబాబు గారిని. న్యాయం చేయలేదు కాబట్టి, అన్యాయం చేశారు కాబట్టి ఈ కేసుని రాజకీయంగా వాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత తప్పు పట్టాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. విపరీతంగా, వీరావేశంగా, సినిమాటిక్గా, నాటకీయంగా మాట్లాడితే ఆ అమ్మాయి కేసులే ఎత్తబడిన. ఎన్నికల ప్రచారంలోనూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కు ముందు, 2019 నుంచి 24 మధ్య ఈ కేసుని దాదాపుగా ఆ కేసుని, ఆ అమ్మాయి విషయాన్ని అన్నిసార్లు ఎత్తింది నాయకుడు ఇంకెవరూ లేరు, పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ ఒక్క కేబినెట్ భేటీలో ఎందుకు ఆయన చర్చించలేదు? సో ఆ అమ్మాయి తల్లి పోరాటం మేరకు ఒక 6 నెలల కిందట ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఏది ఒక్క 0.01% అయినా అడుగు ముందుకు పడిందా? పడలేదు. సో చాలా దారుణమైన అన్యాయం అన్నమాట. ఈ కేసు గురించి మనం ఎంత మాట్లాడితే అంత ఈ ప్రభుత్వాల దారుణాలు బయటకు వస్తాయి. సో ఇందులో ఈ కేసులో మనం చూసుకుంటే అత్యాచారం చేసి ఆధారాలు చెరిపేశారు అనేది ఒక ప్రధాన ఆరోపణ అన్నమాట. సో కాలేజీ యాజమాన్యం రాజకీయంగా కాస్త హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళది. పోలీసులు కొంత నిజమైన దర్యాప్తు చేసినప్పటికీ తర్వాత పోస్టుమార్టము సాక్ష్యాల్లో లోపాలు ఉన్నాయని అనుమానాలు వచ్చాయి. దాంతో ఈ కేసుని అప్పట్లోనే ఎప్పుడు 2017, 18 ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబాన్ని కలిసి న్యాయం చేస్తానని చెప్పారు. అండ్ సాక్ష్యాలు తారుమారు అయిపోయినాయి అని చెప్పి ఆరోపించారు. సిబిఐ విచారణ కావాలని కోరారు 2019కు ముందు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ తర్వాత ఈ కేసులో సిట్ దర్యాప్తు చేసింది, సిఐడి దర్యాప్తు చేసింది, తర్వాత సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మాత్రం దర్యాప్తు చేసిన నెక్స్ట్ ఏమి చెప్పలేదు. సో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చిందనమాట. సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కేసు పూర్తిగా దర్యాప్తు పూర్తవ్వలేదు. కుటుంబం ఇప్పటికీ కూడా న్యాయం కోసం తిరుగుతూనే ఉంది. రాజకీయ, సామాజిక వర్గాలు ఈ కేసును తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నాయి. సాక్ష్యాల తారుమారు ఏంటి, ఆధారాలు ఎవరు ధ్వంసం చేశారు అనేది ఇప్పటికీ కూడా కనిపెట్టలేదు. పూర్తి స్థాయి ఛార్జ్షీట్ కూడా వేయలేదన్నమాట. సో అందుకని మనం ఆడపిల్లల భద్రత ఏమో 2006లో ఆయేషా మేరా కేసు అలాగే అయింది. 2017లో ఈ అమ్మాయి కేసు అలా అయింది. ఏమో
మరో మరొక తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో. సో ప్రతి దశాబ్దంలో ఏదో ఒక అమ్మాయి కేసులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి, న్యాయం జరగట్లేదు, చాలా దారుణాలు జరుగుతున్నాయి. సో ఈ కేసులో ఇప్పటికీ మించిపోలేదు. సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో చేసి నిందితులు ఎవరు, ఆ కాలేజీ ఆ స్కూల్ యాజమాన్యం పాత్ర ఏమిటి, ఆధారాలు ఎవరు ధ్వంసం చేశారు, సాక్ష్యాలు ఎవరు తారుమారు చేశారు అనేది కనిపెట్టడం పెద్ద పనేమీ కాదు. కాకపోతే ఆ ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో లేదు. ఏదో రాజకీయ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఏదో నామకే వాస్తేగా సిబిఐ విచారణ కావాలని లెటర్ రాశారు తప్ప అంతకుమించి ముందుకు వెళ్ళరు కూడా. థ్యాంక్ యూ.